వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. వంగిపురం గ్రామంలోని శ్రీ 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 గంగా పార్వతీ సమేత అగస్తేశ్వర స్వామివారి దేవస్థానం పునర్నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ బూల రామాంజనేయులు హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిల సహకారంతో 2.33 కోట్ల నిధులు మంజూరు కావడం జరిగిందని తెలిపారు. అలాగే గ్రామస్తులు కూడా విరాళాలు అందిస్తూ ఈ పుణ్యకార్యంలో భాగస్వాములు కావడం ఆనందకరమని చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ఆలయ అర్చకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామస్తులు, పెద్దలు, దైవభక్తులు అందరూ కూడా కలిసికట్టుగా ఒక నిర్ణయం, గంగా పార్వతీ సమేత అగస్తేశ్వర ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలనేటువంటి తలం. ఇది గ్రామస్తులకు వచ్చినటువంటి ఆలోచన కాదు. ఆ భగవంతుడే వారి మనసులో ఉంచుకొని ఈ నిర్మాణం జరగాలని ఆదేశించారు. కాబట్టి ఇక్కడ రామచంద్ర బ్రదర్స్ కానీ, లేదా మా ఎంపీటీసీలు కానీ, మా సర్పంచులు కానీ, మా పార్టీ నాయకులు కానీ ఒకరు కాదు, అందరూ కూడా ఆయన ఆదేశాన్ని మనం పాటిస్తున్నాం. అదేవిధంగా ఆయన ఆదేశం ప్రకారంగానే ఎవరికి రానంతగా ప్రభుత్వ సహాయం కూడా అందింది, ఇంకా అందుతుంది. వంగిపురంలో ప్రజలు చాలా మంచివారు. మరి ఆ మంచివారు ఉన్నటువంటి ఈ గ్రామంలో ఆ సర్వేశ్వరుడు ఇక్కడ తన ఆలయాన్ని పునర్నిర్మించుకోవడం అన్నది మనకు ఒక గొప్ప వరంగా భావించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ పుణ్య దంపతులే, పుణ్యం చేసుకున్నటువంటి వాళ్ళు. అలాంటి అవకాశాన్ని నాకు కూడా కల్పించారు. కాబట్టి నేను కూడా ధన్యుడిగా భావించి మీ అందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. కాబట్టి దైవాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు కాబట్టి ఈ కార్యక్రమం కూడా మన రామనారాయణ రెడ్డి గారు కూడా దైవభక్తులు, మన యువనేత నారా లోకేష్ బాబు కూడా దైవభక్తులు. కాబట్టి దైవాన్ని నమ్మినటువంటి ఈ కలయికలో మనమందరూ భాగస్వాములు అవ్వడం మన అదృష్టంగా భావించండి. ఇందులో మీరు ఎన్నుకున్నటువంటి మీ బిడ్డ ఎమ్మెల్యేకి ప్రత్యేకంగా అధికారాలు ఏమి ఉండవు. మీ అధికారులే నా అధికారాలు. ఎంతవరకు వీలైతే అంతవరకు సహాయం చేయడానికి, సహాయం కాదు నా విధి నిర్వహణ చేయడానికి నేను ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను. సో మరి ముఖ్యంగా ఈ సందర్భం కాకపోయినా మా రామచంద్ర బ్రదర్స్ వాళ్ళు, నేను మా సొంత ఊర్లో అక్కడే ఐఏఎస్ అయ్యాను. కాబట్టి ఆ పిల్లలకి ఏదైనా మంచి విద్య లభించాలని ఒక వెనుకబడిన ప్రాంతం, అక్కడ ఒక స్కూల్ అంటే ఆ స్కూల్ని మా పిల్లలందరూ చేస్తామంటే చేశాము. దానికి ఆయన ఫర్నిచర్ ఇచ్చారు. నిజంగా మంచి డబ్బులు ఇస్తానన్నా కూడా ఒకసారి అది పిల్లలకు ఉపయోగపడాలి అన్న చాలా సంతోషం. మంచి మనసు మీ అందరికీ ఆ భగవంతుని ఆశీస్సులుగా ఆ భగవంతుని మరొకసారి